నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఆర్యవైశ్యుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది హితవు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో ముందుంటా, ఇంటలెక్చువల్ ఫోరం మనగుడి మనబడి చైర్మన్ బద్దం భోజారెడ్డి. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం వంటిదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలని అడిగినా ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, వి3 న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాంబాబు, సుబ్బారావు, అజయ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఐక్యంగా పోరాడాలని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము నేరేడుచెర్ల మండలము దర్శించెర్ల సాయి ప్రభాత్ నగర్ శ్రీ షిరిడి సాయి సేవాశ్రమంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మాచెట్టి అనంతరాములు, సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు ఆర్యవైశ్య మహాసభ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ కోశాల గారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ప్రెసిడెంట్గా యాదా ఈశ్వరయ్య గారు, సెక్రటరీగా వినంబెల్లి వెంకటేశ్వర గారు, కోశాధికారిగా లక్ష్మీరావు గారు, గౌరవ సలహాదారులుగా అధ్యక్షులుగా ఆర్యవైశ్యులందరికీ ఆర్యవైశ్యులందరూ కలిపి అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు జనంపల్లి వెంకట కార్యదర్శిని, కోశాధికారి గజేలి నరసింహారావు మండలానికి ఎన్నికైనాం. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్, దోమ, బొంపల్లి, మోత్కూరు గ్రామాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య, నాయకులు రాఘవేందర్ రెడ్డి, జనార్దన్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వేదిక పైన కూర్చున్న బట్ల గురించి మాట్లాడుతున్నాం. మోడల్ స్కూల్లో కాక ఈ గవర్నమెంట్ విద్యార్థులే 4000 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రోత్సాహకాల ద్వారా రేపు ఈరోజు అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని మర్చిపోయి ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ రోజులు ప్రైవేట్ స్కూళ్ళ పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి స్టడీ మెటీరియల్స్ కానీ ఇలాంటి దాతలు ఇలాంటి పనిచేసినట్లయితే కూడా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉత్తీర్ణులు కావడానికి గవర్నమెంట్ స్కూల్ వైపు మళ్ళడానికి కూడా దోహదపడుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క మంచి స్టడీ మెటీరియల్ పంచడం జరుగుతూ ఉంది. విద్యార్థులే ఉంటారు కనుక తల్లిదండ్రులు కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కూడా ఉంటాయి. విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో తాను ముందుంటానని నిర్మల్ జిల్లా ముతోల్ ఇంటెలెక్చువల్ ఫోరం మొనగుడి మనబడి చైర్మన్ బద్దం భోజారెడ్డి అన్నారు. తన కార్యాలయంలో బైంసా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఉచిత మెటీరియల్ అందజేశారు. రానున్న బోర్డు ఎగ్జామ్స్ కి మంచిగా చదివి అద్భుతమైన స్కోర్ సాధించాలని హితవు పలికారు. ఉచిత మెటీరియల్ అవసరం ఉన్న తాలూకా వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులు తమ ట్రస్ట్ ఆఫీస్కి వచ్చి మెటీరియల్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను బద్దం భోజారెడ్డి, ముదోల్ కాన్స్టిట్యున్సీ, ముదోల్ ఇంటెలెక్చువల్ ఫోరం మన గుడి మనబడి అని మన హిందూ సాంప్రదాయాన్ని అంతేకాకుండా చదువు మీద ఈరోజున్న సొసైటీలో ఈ మొబైల్ వచ్చి నుంచి ఎప్పుడైతే పిల్లల ధ్యాస ఇంకొక వైపు మల్లుతుందో అది కాకుండా మంచి మెసేజ్ ఇద్దామని ప్రతి పిల్లవాళ్ళు కూడా బాగా చదివి ఈ రోజుల్లో బాగా చదివిన వాళ్ళకే జీవితం ఉంది, లైఫ్ మంచి చదువు చదివితే ప్రతి ఒక్క అధికారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఏదైనా సరే మన ఇంటికి వస్తుందని పిల్లలకి తెలియజేస్తున్నాం. బాగా చదవాలి, ఎంత ఉన్నతమైన చదువు చదివితే అంత మంచి జీవితం ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్కి అడక్ట్ కాకుండా మంచి జీవితం ఇప్పుడు ఇచ్చిన బుక్లో కొత్తది గవర్నమెంట్ జీవో ప్రకారం చేపించిన బుక్స్ ఇవన్నీ అందరి పిల్లలకి ఇప్పుడు ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అందరికీ బుక్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నాకు బాగా నచ్చింది. తర్వాత అందరికీ కొందరు చదువుకునేందుకు బుక్స్ కూడా లేవు, అందరికి మంచిగా ఉన్నందుకు మంచి పని ఇది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యలమల గోపీచంద్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భిక్షాటన చేశారు. హాస్టళ్లలో సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర జాయింట్ సెక్రటరీ రాకేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంకూరి శ్రీకాంత్, కె శివ, నగర ఉపాధ్యక్షుడు బత్తుల ప్రభు, నగర మహిళా ఇన్ఛార్జ్ అంకురి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం గుండెగంలో డబుల్ బెడ్రూమ్లలో కరెంటు లేక 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని పునరావాస బాధితులు రోడ్డెక్కారు. డబుల్ బెడ్రూమ్లపై కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయంటూ అధికారులు 4 రోజుల కిందట విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎవరికి చెప్పినా సమస్య తీరడం లేదంటూ విసుగు చెంది రాస్తారోకోకు దిగి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. కరెంట్ ఇట్లా కూర్చుంటే వస్తుందంటే మేమందరం కూడా కూర్చుంటాం. ఒక్కరే మాట్లాడండి.
ఇట్లా కూర్చుంటే కరెంట్ వస్తుంది అంటే మేము కూడా కూర్చుంటాం. ఏం కాదు అప్పుడు ఒకసారి కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో జరిగిన చిక్మంగళూరు కళల పండుగ ముగింపులో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివాసీలు దింస గుస్తాడి బృందాలు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాయి. తంజావూరు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేసిన కళాకారులకు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రవీంద్ర కుమార్ ప్రశంసా పత్రాలను అందజేశారు. మరి మాకు ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘానికి ఈరోజు ఇంత చక్కని అదృష్టం దొరికిందంటే అది కేవలము సౌత్ జోన్ కల్చర్ సెంటర్ తంజావూరు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మాకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి సౌత్ జోన్ కల్చర్ సెంటర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రవీంద్ర కుమార్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మేము ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘం ద్వారా గుస్సాడి, దెంసా, అలాగే చచ్చోయ్, అలాగే రేలపాట మరియు కీకిరి ప్రోగ్రాంలు చేయడం జరిగింది. మరి 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రోజుకొక కళని ప్రదర్శించి మా ఆదివాసీ సకల కళల సమ్మేళనం అనేటువంటిది ఈ కార్యక్రమంలో చూపించడం జరిగింది. మరి ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఆదివాసీ సకల కళ సంక్షేమ సంఘం వారు 15 మంది మేము వెళ్ళాము. దాంట్లో డోల్ వాయిద్యుడిగా నేనున్నాను, దాంట్లో చడగ వాయిద్యుడిగా సిరం యాదరావు గారు, పేపరే కాళికం వాయిద్యులుగా గేడం శంకర్ గారు, తర్వాత భీమరావు గారు, తర్వాత మా పిల్లలు ఆనంద్, తిరుపతి, యత్మారావు, భగవాన్ దాస్, రామకృష్ణ, జలేందర్, దేవరావు, గణేష్, మాధవ్, కిరణ్. మరి మేమందరం ఇక్కడ పాల్గొని ఎంతో ఆనందంగా ఉంది మాకు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు పలికారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని కృష్ణాపూర్, దిర్సంపల్లి, దాదాపూర్ గ్రామాలలో బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, నాయకులు రాఘవేందర్ రెడ్డి, కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అని అడుగుతుంది. 10th క్లాస్లో మొత్తం 11 ఎగ్జామ్స్ రాస్తుంటాం మనం. ఆ 11ని కుదించి ఈసారి 6 ఎగ్జామ్స్ మాత్రమే పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి కొంతమంది నాకు సజెషన్ చేశారు. పరిగి నియోజకవర్గంలో కొద్దిగా ఈసారి ఎగ్జామ్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వాళ్లకు ఒక గైడ్ రూపకంగా ఆ ఎగ్జామ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఒకటి 6 సబ్జెక్ట్స్కు ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సజెషన్ చేసినప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నట్టే దాదాపు 4000 పైన ఉందని చెప్పి గౌరవ హెడ్ మాస్టర్లని, ఎంఈఓలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం, విద్యార్థులు కూడా బాగుంటుంది. సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవాలని తపనతో ఉన్నారని, అందుకోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్యతో పాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, కార్పొరేషన్ చైర్మన్ తిప్పన్న విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సార్ సార్ మేడం ఓకే సార్. తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ నెడమనూరు కేంద్రంగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా రైతు సోదరులందరికీ సేవలు అందిస్తానని ఇటు రైతులకు ఈ కులానికి ఒక ఆయన, ఆ కులానికి ఒక ఆయన, ఈ మతానికి ఒక ఆయన, ఆ మతానికి ఒక ఆయన అని చెప్పి ఒకరి తర్వాత ఒకరిని పంపుతా ఉన్నాడు మోడీ గారు. ఇక అమిత్ షా గారు కూడా పంపబోతున్నాడు. సరే, ఇంతకుముందు కూడా వచ్చిపోయారు. ఈయన వచ్చిండు, ఆయన వచ్చిండు, అందరు వచ్చిండ్రు. వచ్చినోడెల్లా ఎల్లెలకలు పడిపోయాడు, ముందరికి ఏం పోలేదు. ఇప్పుడు వచ్చి కూడా ఏం చేస్తారు, ఏం చెప్తున్నారు? నిన్న ఆదిలాబాద్లో చూసినాం మనం. గోండు సోదరుల దగ్గరికి పోయి మేము గిరిజన పక్షపాతులం, కేసీఆర్ బాగా చేస్తలేడు, మేము వచ్చి ఏదో చేస్తాం అని చెప్పి మాట్లాడింది నిన్న ఒక కేంద్ర మంత్రి. ఈ దేశంలో ఇప్పటి వరకు భూమి పుట్టిన కానించి అడవి పుట్టిన కానించి అడవి బిడ్డలకు అత్యంత దారుణంగా ద్రోహం చేసి అన్యాయం చేసిన మొట్టమొదటి ప్రభుత్వమే మోడీ ప్రభుత్వం. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వమే మోడీ ప్రభుత్వం. రైతు బీమా ఈనాడు రైతుకు ఒక బీమా. ఎందుకంటే ఒక పేద రైతు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు పక్షపాతిగా 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తునిచ్చేటువంటి రాష్ట్రం కూడా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మరి ఈ విధంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము రైతు ప్రతినిధిగా ఎన్నుకోవడం, మమ్మలను ఈ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. అలాగే మన రాజ్యసభ ఎంపీ బడుగుల యాదవ్ గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ గారికి, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ మన కోటిరెడ్డి గారికి, అలాగే మన చైర్మన్ చైర్మన్ దొంగిడి మహేందర్ రెడ్డి గారికి, అలాగే మన విజయరామరెడ్డి గారికి, విజయసింహారెడ్డి గారికి, అలాగే మన చైర్మన్ స్ట్రైకర్ చైర్మన్ రామచంద్రరావు గారికి, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అలాగే వేదిక ముందున్నటువంటి మా నాగార్జున సాగర్ నియోజకవర్గ నిడమనూరు మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలకు, రైతులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా గీతాభవన్ పక్కన ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో పార్టీ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పోలిపాక ప్రసాద్, కుంభం శివపటేల్, రవి, సతీష్, జశ్వా, అమర్నాథ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఈ గుండు పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు సీఎం కుర్చీలో కూర్చోవాలని నేను ఒక వినూత్నమైన రీతిలో ఈ గుండుతో నిత్యం గుండుతో ఉండే కార్యక్రమం అనుకొని నేను మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఆ యొక్క తల్లనీలాలు పెంచినని చెప్పాను. అదేవిధంగా మాట మీద ఉంటాను. అందరూ దేవుళ్ళకు మొక్కుకుంటారు. మా కొడుకు ఐఏఎస్ అయ్యో లేక మా కొడుకు ఉద్యోగం వచ్చో మా కొడుకు పాస్ అవుతానో మేము తలనీలాలు వాళ్ళ ఇలవేల్పు దైవంకి సమర్పిస్తామంటారు. కానీ నేను అట్లా కాదు. నేను నా ఉన్న ఇంటికెళ్ళే తీసేశాను. నేను ఈ గుండుతోనే ఉంటాను. వారు ముఖ్యమంత్రి అయితే గుండుతోనే ఉంటాను. ఈ గుండుతోనే మొత్తం ప్రచారం చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఆర్యవైశ్యుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది హితవు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి హితవు. విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో ముందుంటా, ఇంటలెక్చువల్ ఫోరం మనగుడి మనబడి చైర్మన్ బద్దం భోజారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.